నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ఇది కూడా 2 పార్ట్స్ వస్తాయని చెప్పారు. మొదటి భాగం అయిపోయింది, ఇప్పుడు రెండవ భాగంలో ఉన్నాం. అంటే బాబాయ్ తీసుకెళ్ళిన అల్లావుద్దీన్ మళ్ళీ ఇల్లు చేరిపోయాడు. 2-3 రోజులు నిద్రపోయి లేచాక వాళ్ళ అమ్మకి చెప్పాడనమాట ఏం జరిగిందని. అమ్మ, బాబాయ్ అని చెప్పిన వాడు బాబాయ్ కాదు, వాడు ఒక మాంత్రికుడు. బాబాయిగా ఈ ఊళ్ళో చెలామణి అయ్యాడు. మనకు కూడా అలాగే తెలిసింది. ఇట్లా నన్ను వేరే చోటుకు తీసుకెళ్ళాడు, ఇలా ఇలా జరిగింది, నేను ఎలాగో తప్పించుకొచ్చాను, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇక వాడికి మనం చిక్కకూడదు, వాడు నాతో ఏదో వేరే పని చేయించడానికి అక్కడికి తీసుకెళ్ళాడని చెప్తే వాళ్ళ అమ్మ బాబాయ్ తప్పించుకున్నాడు, నాకు లేకలేకున్న పిల్లాడు, ఇంకేముంది ఆసరా లేదు, ఇంకెవరు లేరు. సరే అప్పటిదాకా అంతకుముందు కొనుక్కున్న సామాన్లు అవి ఇవి ఉన్నాయిగా, బాబాయ్ తెచ్చిన వస్తువులు అవి మెల్లిగా అమ్ముకుంటూ కొన్ని రోజులు తిన్నారు. వీడికి మళ్ళీ ఉంగరం రుద్దుదామని గాని, తను తెచ్చిన దీపం ఏమిటో చూద్దామని గాని ఆలోచన మాసిన చొక్కాతోటి వచ్చాడు. ఆ చొక్కా జేబులో ఆ దీపం ఉంది. ఆ దీపం తీసి పక్కన పెట్టి చొక్కా ఉతికేసింది వాళ్ళమ్మ. ఒక కొద్ది రోజులు గడిచాక వాళ్ళమ్మ ఈ దగ్గర మొత్తం బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ అయిపోయినాయి, చుట్టుపక్కల సహాయాలన్నీ అయిపోయినాయి. ఏదైనా చెయ్యాలని ఏమనుకుంది ఈవిడ, అమ్మడానికి వస్తువులు ఏం లేవు. ఈవిడ తెచ్చిన పాత లాంతర్ ఉంది కదా, అది అమ్మేద్దాం అనుకుని ఏం చేసింది, మరీ మకిలి పట్టుంది, దీన్ని శుభ్రంగా తోముదామని కాస్త వెలుబుడి తీసి గట్టిగా తోమపోయింది. రుద్దేసరికాలు అందులో నుంచి భగ్గుమని పెద్ద మంట వచ్చి ఒక భూతం వచ్చి నుంచింది ఎదుర్కొంటే. కంగారు భయపడిపోయింది, దీపం వదిలేసింది, కళ్ళు మూసేసుకుంది. కొడుకు ఎట్లా కళ్ళు మూసుకున్నాడో తల్లి కూడా అలాగే కళ్ళు మూసుకుంది. ఏం కావాలి ఏం కావాలి అంటుంది భూతం. ఏం కావాలంటే వీడికేం తెలుసు, బాబోయ్ నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. తేరుకుని చూసింది, ఎవరు లేరు అక్కడ. ఓహో బాగానే ఉందనుకుని మళ్ళీ పాత తోమపోయింది. మళ్ళీ వచ్చింది భూతం. 3-4 సార్లు అయ్యాక ఆవిడకి ఏమర్థమైందంటే ఇది తోమినప్పుడల్లా భూతం వస్తోంది అని తెలిసింది. కానీ భూతాన్ని అడిగే తెలివితేటలు అవి ఈవిడికి ఏం లేవు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతోంది, తోమితే వస్తుంది. సరే అక్కడి నుంచి కొడుకు సాయంకాలం ఏదో ఆటకెళ్ళి తిరిగి వస్తే వాడిని, ఒరే రాయన రారా, ఇది నువ్వు తెచ్చిన దీపం ఉంది, ఇదేదో మహిమగల దీపం రా, ఇది నొక్కితే భూతం వస్తుంటే, అవునేవమ్మా నా ఉంగరంలో కూడా భూతం ఉంది చిన్నదన్నాడు. ఇది చిన్నది కాదురా మన ఇల్లు అంతుంది అనేసరికలు సరే పట్టా దీపం అన్నాడు. తలుపులు వేసేసారు అమ్మ కొడుకు. చీకట్లో ఆ దీపాన్ని రుద్దేసరికలు భూతం పెద్దవాడు, ఇంత పెద్ద శరీరంతో ఒక భూతం ప్రత్యక్షమైంది. ఏం కావాలి నరుడా, ఏమి నీ కోరిక టైపులో అడిగేసరికలు అప్పుడు వీడికి తెలిసింది, ఆ భూతం నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చింది. మా ఇల్లు పెద్దదైపోవాలని కోరుకున్నాడు. ఇల్లు పెద్దదైపోయింది. మా ఇంటి నిండా సామాన్లు, వెండి, బంగారాలు అన్నీ కావాలి. మా అమ్మకి నాకు బట్టలు కావాలి, మా అమ్మకి నాకు తిండి కావాలి, మా అమ్మకి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. లిస్ట్ అంతా చదివాడు. మొత్తం లిస్ట్ అంతా కళ్ళు మూసి తెరిచేలా వాళ్ళ ఫుల్ వచ్చేసింది. దీపాన్ని జాగ్రత్త పెట్టుకున్నారు. అల్లావుద్దీన్కి డబ్బు వచ్చిందని చెప్పుకున్నారు. వాళ్ళ బాబాయ్ వచ్చి ఇచ్చాడని కొంతమంది చెప్పుకున్నారు. సడన్గా ఇల్లు పెద్దదైపోయింది. ఇదేదో మాయమంత్రం అని అనిపించలా జనానికి. తర్వాత వీడు అలా అడిగాడు చుట్టుపక్కల వాళ్ళకి, మాకు ఎలా వచ్చిందో తెలియకూడదు, వాడు తెలివితేటలు. జనాలు ఎవరు ఆశ్చర్యపోలే. బాబాయ్ ఇచ్చాడు, బోళ్ళ సంపత్తి తెచ్చి ఇచ్చాడు. అక్కడి నుంచి ఇల్లు బ్రహ్మాండంగా అయింది. వీళ్ళు హాయిగా ఉండటం మొదలుపెట్టారు, తల్లి కొడుకు జామన్. ఏదో వ్యాపారం మొదలుపెట్టుకున్నాడు. వ్యాపారం నడుస్తోంది. వజ్రాలు, రత్నాలు, ఇంటి నిండా బంగారు ఆభరణాలు, బోల్డని పనివాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, తోటలు, దొడ్లు, అక్కడి నుంచి వీడు తిరగడానికి గుర్రబళ్ళు ఎన్నో అమరినాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే వీడు ఎవరైతే బాబాయ్ వేషంలో వచ్చాడో వాడు నిజంగానే ఒక మంత్రవాది, మాంత్రికుడు. వాడికి భూమిలో ఫలానా చోట ఇది ఉందని తెలుసు. తను తీసుకోలేడు. అమాయకమైన వ్యక్తితోటి తీయించాలి దాన్ని. వేరే ఆలోచనలు ఉన్నవాడు, కుత్సితమైన ఆలోచనలు ఉన్నవాడికి అది రాదు బయటికి. అందుకని ఈ చిన్న పిల్లాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాడు. కాకపోతే వాడు వెళ్ళిపోయాడు, కానీ అక్కడి నుంచి ఈ పిల్లాడు ఇవ్వటం లేదు. ఇంకా విసిగిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు. వాడి దృష్టి ఇక్కడ ఉంది. వాడు ఆ దీపం తెచ్చేసి ఉంటాడని, ఏదో రకంగా దీపమో ఉగ్గరమో వాడికి సహాయం చేసి ఉంటాయని నమ్ముతూనే ఉన్నాడు. కొంతకాలం పోయాక వద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడి బయటకు వచ్చినవాడు మా బాబాయ్ కాదు మాంత్రికుడు అని చెప్పాడు అనుకో, జనం ఊళ్ళోకి రానివ్వరు, రాళ్ళేసి కొట్టేస్తారు. మాంత్రికుల్ని రానివ్వరు కదా. ఆ భయంతో కొన్నేళ్ల దాకా అతను నాళ్ళు కాదు ఏళ్లే రాల. వీడు 20-22 ఏళ్ల పిల్లాడైపోయాడు, పెద్దవాడైపోయాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, వీడు గుర్రబడ్డీలో వెళ్తుంటే రాజుగారి అమ్మాయి, ఆ ఊరు సుల్తాన్ గారి కూతురు, ఆ బయట కూర్చుని కనపడింది. ఎంత బాగుందో అమ్మాయి, వీడికి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది. సరే వాళ్ళ అమ్మని అన్నాడు, అమ్మ సుల్తాన్ గారి అమ్మాయి చాలా అందగతే, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అని అడిగాడు. అమ్మ భయపడింది. ఊరు నాయన, సుల్తాన్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరారా అంటే, కాదమ్మా మంచి సరుకు సామాన్లు బహుమతులుగా తీసుకెళ్ళు వెళ్ళమని అడిగాడు.
సరే ఈవిడేం చేసింది, ఈ జీని మళ్ళీ ఉందిగా భూతాన్ని, ఆ భూతాన్ని పిలిచి చక్కగా రాజుగారికి ఇవ్వడానికి మంచి మంచి తినుబండారాలు, చక్కటి మంచి వస్త్రాలు, మేలు రకపువి ఆభరణాలు అన్నీ తీసుకుని బానిసలతో మోయించుకుంటూ తీసుకెళ్ళింది. సరే రాజుగారికి వీడికి హఠాత్తుగా సంపద వచ్చింది, ఓ కుర్రాడు వ్యాపారస్తుడయ్యాడు, అల్లావుద్దీన్ పేరు తెలుసు, వాళ్ళ నాన్న ఒక పాత దర్జీ అది కూడా తెలుసు. మరి సంపాదించుకున్నాడు కదా స్వశక్తితోటి, తండ్రి లేని పిల్లాడు. అందుకని ఆయన ఏమన్నాడు, మా పిల్లని మీ వాడికి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నాకు ప్రపంచంలో మేలి రకపు 2 వజ్రాలు ఈజిప్ట్లో ఉంటాయి, ఆ 2 తెచ్చిస్తే కట్నంగా, అంటే అప్పుడు మగవాళ్లే కట్నం ఇవ్వాలన్నమాట, మా పిల్లని మీకు ఇస్తామన్నారు. ఈవిడ కంగారు పడింది, అయ్యి బాబోయ్ అవి ఎక్కడి నుంచి తెస్తాడు పిల్లాడని ఇంటికి వచ్చేసింది. చెప్పింది కొడుక్కి. కొడుకు అన్నాడు, అదేం ఎంత పనమ్మా, జీని తెచ్చిపెట్టేస్తుంది మనకని చెప్పి భూతాన్ని పిలిచాడు. ఈజిప్ట్లో ఉన్న 2 ఖరీదైన వజ్రాలు తెస్తావంటే తెస్తాను అని పట్టుకొచ్చేసాడు వాడు. జీనీ అని పేరు ఎలా పెట్టారండి? జిన్ అంటే భూతం. దాన్ని జీనీగా మారిందా? ఈజీగా ఇప్పుడు మీ పిల్లలకి నచ్చుతుందని ఆ పదం చెప్తున్నాను నేను. ఒట్టి భూతం అంటే అదేదో విపరీత పదార్థం, జీని అంటే బాగుంది సింపుల్ గా ముద్దు పేరు. అక్కడి నుంచి ఏమైంది, రాజుగారికి ఇచ్చేశారు వజ్రాలు 2 ఇస్తే ఆయన తెగ ఆనందపడిపోయి పెద్ద పెద్ద వజ్రాలని దాచుకుని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. రాజుగారి అమ్మాయి అయినా అత్తారింటికి వెళ్లాల్సిందే కదా, వీళ్ళ బిల్డింగ్లోకి వచ్చేసింది అమ్మడు. సరే హాయిగా భార్యతో కులాసాగా కాలక్షేపం చేస్తున్నాడు, చక్కగా బాగుంది. కొన్ని రోజులు గడిచాక ఆ అమ్మాయి ఏదో ఇల్లంతా తిరిగి చూస్తూ ఏదో ఈ పాత లాంతర్ అక్కడ కనపడింది అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఈ పాత లాంతర్ ఎందుకు పెట్టారో వీళ్ళు అని అనుకుంది. ఎప్పుడైతే రాజుగారి అమ్మాయిని ఈ కుర్రాడు పెళ్లి చేసుకున్నాడో అప్పుడు ఆ మాంత్రికుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించి ఎలాగైనా వీడికి ఆ దీపం ఉంది, అందుకే వీడికి ఇవి వచ్చినాయి అని అతనికి తెలుసు కదా. అక్కడక్కడే తిరుగుతూ పాత లాంతర్లు కొంటాం, పాత దీపాలు కొంటామని ఒక పాత లాంతర్లు కొనేవాడి వేషంతో తిరగడం మొదలుపెట్టాడు. సరిగా అత్తగారు ఏదో పనిలో ఉంది, కోడలు ఎవరో పాత లాంతర్లు కొంటామంటున్నారు, ఈ లాంతర్ ఇంట్లో ఎందుకు, అన్ని మెరిసే సాధనాలు బోల్డ్ ఉన్నాయి, ఈ పాత లాంతర్ ఎందుకు, పాత పురాణం అని చెప్పి ఆ లాంతర్ పట్టుకెళ్ళి ఆ మాంత్రికుడు ఇచ్చేసింది. వాడు ఒక వరహా చేతిలో పెట్టాడు. వరహా పుచ్చుకుని అమ్మాయి లోపలికి రావడం ఏంటి, మరుక్షణం వరహాతో కూడా లేకుండా నుంచునుంది అక్కడ. ఈ వెళ్ళిన మాంత్రికుడు తీసుకున్నాడు కదా దీపం, తీసుకోగానే ఆ దీపాన్ని రుద్ది ఎదురుగుండా వచ్చిన భూతంతో ఏం చెప్పాడంటే, మొత్తం అల్లావుద్దీను దుంపనాశనం అయిపోవాలి, వాడి మొత్తం సంపద వ్యాపారం సమస్తం పోవాలి, వాడి ఇల్లు వాకిలి ఏమీ లేదు, వాడి పాత పూరు గుడిసెతోటి మిగలాలి అనగానే ఇప్పుడు జీని ఇచ్చిన సంపద కాకుండా వాడు పెట్టుకున్న వ్యాపారం కూడా పోయింది. దాంతోపాటు రాజుగారికి ఇచ్చిన పెద్ద పెద్ద ఈజిప్ట్ వజ్రాలు కూడా మాయమైపోయింది. పూరి గుడిసె, చింకి బట్టలతోటి అల్లావుద్దీను, చిరిగిపోయిన ముసుగుతోటి వాళ్ళ అమ్మ, ఈ పక్కన నిలబడిన రాజకుమార్తె, దాంతోపాటు మిగిలేదు. రాజకుమార్తె వంటి బట్టలు ఆవిడవే కదా, ఆవిడ బాగానే ఉంది. చూస్తే ఇల్లు లేదు వాకిలు లేదు, భర్త అత్తగారు చూస్తే దీని స్థితిలో ఉన్నారు. ఆ పిల్ల బోర్మని అడిగి ఎక్కడున్నావు, ఇది ఏమిటి, ఏం జరుగుతోందని. అప్పుడు అల్లావుద్దీన్ కంగారు పడ్డాడు, ఏదో జరిగిందని. ఏం జరిగింది, ఇంకొక 5 నిమిషాలు చూసే ఆయనలో తిరిగేసరికల్లా రాజకుమార్తె కూడా మాయమైపోయింది. ఆ మాంత్రికుడు ఏం చేశాడు, రాజకుమార్తె కూడా నాకు కావాల్సిందేనని అడిగాడు. భూతం వచ్చి రాజకుమార్తెను లేవ వెళ్ళిపోయింది అమ్మాయి కూడా. రాజుగారికి అర్థమైంది, తెలిసిపోయింది ఈ సంగతి, వీడి దగ్గర ఇల్లు వాకిలి అన్నీ పోయినాయని, రాజకుమార్తె కూడా మాయమైపోయింది అని. సుల్తాన్ గారి కూతురు కూడా మాయమైపోయింది. అక్కడి నుంచి రాజు వచ్చాడు సుల్తాన్ దగ్గరికి. వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పిల్ల నా వజ్రాలు నాకు కావాలి అనేసరికి ఏం చేస్తాడు, వీడికి ఏముంది, మానవ శక్తి ఏం లేదు, అంతా భూతం తాలూకు శక్తి. తర్వాత ఏదో డెవలప్ చేశాడు వ్యాపారం, అది ఇచ్చిన డబ్బుతోటే కదా. సరే ఏం చేయాలి ఆలోచించాడు. 2 రోజులు ఏడుస్తూ కూర్చున్నాడు. భార్య లేదు, ఇలా అయిపోయింది పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు, వీడి మీద ఆధారపడి ఉన్న పని వాళ్ళంతా లబోదిబోమని ఏడుస్తున్నారు. మరి ఎంతమంది పని వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళందరూ ఒట్టిగా నుంచున్నారు రోడ్డు మీద. సరే ఆలోచిస్తుంటే వాడికి గుర్తొచ్చింది, నా ఉంగరంలో కూడా ఒక భూతం ఉందని. ఆ ఉంగరం రుద్దాడు, చిన్న భూతం ప్రత్యక్షమైంది. ఆ జీని ఎంత ఉంటుంది, మొదట వచ్చే పెద్ద భూతం అది పెద్దది, ఇల్లంతా ఉంటుంది, ఇది చిన్నది. ఈ చిన్న భూతాన్ని అడిగాడు, రాజకుమార్తెను తెచ్చిపెట్టబా నాకు, లేదా మాంత్రికుడు పట్టుకెళ్ళిపోయిన దీపమైనా తెచ్చిపెట్టంటే, నేను ఎక్కడ తెచ్చిపెడతాను, నాకు అంత శక్తి లేదు, దాన్ని పెద్ద భూతం ఆశ్రయించుకుని ఉంటుంది ఆ దీపాన్ని, నేను చిన్నదాన్ని, నేను చిన్న చిన్న సహాయాలు చేయగలను, నిన్నెక్కడికైనా తీసుకెళ్ళగలను, అంతే చేస్తా అనేసరికి వీడు ఏమన్నాడు, సరే నా భార్య ఎక్కడుందో అక్కడికి నన్ను తీసుకెళ్ళు, నువ్వు నాతో ఉండు అని అడిగాడు. నీతోటే ఉంటా, ఉంగరంలో ఉంటా, నిన్ను అక్కడ దింపుతాను, నువ్వేదైనా అడిగితే చేస్తా,
చిన్న పనులే సుమా, పెద్ద పెద్దవి చేయను నేను. వజ్రాలు గిజ్రాలు తేలేను, ఆ దీపం తేలేను, మాంత్రికుడిని నేనేమీ చేయలేను. నిన్ను అక్కడికి తీసుకెళ్తా, మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకొస్తా. నీకేదైనా ఒక్క పూట నీ వరకు తిండి కావాలంటే తెస్తా, అంతకంటే అడగద్దు నన్ను. అదైనా నయమే కదా ఇప్పుడున్న పరిస్థితులు. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, కొంత తిండి అడిగి వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మాయి తింటూ ఉండు 4 రోజులు బట్టి పెట్టుకుని నేను నీ కోడల్ని తెస్తానని ఏం చేశాడు, ఆ చిన్న భూతం సహాయంతో రాజకుమార్తె ఉన్న గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ మాంత్రికుడు రాజకుమార్తెను పట్టుకెళ్ళిపోయాడు అల్లావుద్దీన్ ఇంటితో సహా. సరే, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భార్య చూడంగానే ఏడ్చింది. అయ్యో ఏమిటి ఇట్లా అయిపోయింది, ఇలా ఎందుకు వీడెవడో నన్ను తీసుకొచ్చేసాడంటే, అప్పుడు మొదటి నుంచి ఏం జరిగిందో అంతా భార్యకి చెప్పాడు అతను. చెప్పి, నువ్వు ఒక పని చెయ్యి, ఓ 10 రోజులాగి నేను పెళ్లి చేసుకుంటానని మాంత్రికుడితో చెప్పు, వాడు నీతో సరదాగా బాగుంటాడు, బాగా తాగిచ్చు, వాడి ఒంటి మీద ఎక్కడో చోట దీపం దాచుకుంటాడు, తీసుకొచ్చి ఇచ్చేసే నాకని చెప్పాడు. మరి భార్య భర్తకి సహాయం చేస్తున్న అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది, భర్తతో ప్రేమగా ఉంది, డబ్బులు లేవు కాబట్టి వదిలేద్దామన్న ఉద్దేశం లేదు అమ్మాయికి. డబ్బుతో ప్రమేయం లేదు, సుల్తాన్ గారు అమ్మాయి కదా, మనిషి నచ్చాడు భర్త అమ్మాయికి. సరే, ఏం చేసింది, ఆ రాత్రి ఇతను వచ్చి మాంత్రికుడు రోజు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడుతున్నాడు అనమాట. ఈ బతిమలాడుతుంటే ఏమంది, చేసుకుంటాను, ఒక 10 రోజులు సమయం కావాలి, ఎందుకంటే నేను అల్లావుద్దీన్ని పెళ్లి చేసుకున్నా, వాడేమో యంగ్ చిన్నవాడు, నువ్వు చూస్తే ఇంత పెద్దవాడివి, ఓల్డ్, నువ్వు యంగ్గా అన్నా అయిపోతే బాగుంటుంది, పోనీ అలా కాదు, నేనే నా మనసుని మేకప్ చేసుకుంటాను, ఒక 10 రోజులు సమయం ఇవ్వు, రా మన ఇద్దరం భోంచేద్దామని ఇద్దరు కలిసి కూర్చుని ఓ చోట కూర్చుని అన్నం తిన్నారు. ద్రాక్ష సభం ఏదో పోయటం మొదలుపెట్టింది. అట్లా మేలు రకపు ద్రాక్ష రసాన్ని అది ఎక్కువ తాగిన కొందికి తలకెక్కిపోతుంది, బాగా తాగించేసింది. తాగి 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 తెల్లవారుజామున అతను పడుకుని నిద్రపోయాడు. నిద్రపోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, భర్తను పిలిచింది, ఇద్దరు కలిసి విడిదట్టి అది వేసుకున్న అంగరక 3-4 లైన్లుగా బట్టలు ఉంటాయి, వాటిలలో వెతికి ఆ దీపాన్ని తీసేశారు. చిన్న దీపం అది. దీపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ దీపాన్ని రుద్దేసరికల్లా భూతం ప్రత్యక్షం. నన్ను నా భార్యని మా ఇంటికి చేర్చు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారికి 2 వజ్రాలు తెప్పించు. 2 వజ్రాలు రాజుగారికి వచ్చేసాయి. ఇప్పుడు మాంత్రికుణ్ణి భూమి మీద పడేలాగా చెయ్యి. అతను ఒక బిల్డింగ్లో ఉన్నాడు, మా ఇల్లు మాకు వచ్చేయాలి. వరుస కోరికలతోటి వీడి ఇల్లు వాకిలి, వీడి వ్యాపారం, వీడి పని వాళ్ళు సమస్తం అల్లావుద్దీన్కి వచ్చేసినాయి. వచ్చినాయి. మాంత్రికుడు విడిగా ఉండిపోయాడు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఏం చేస్తాడు అనేది ఈ కథలో నీతి. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఏదైనా సులువుగా తెచ్చుకునే ఉపాయం దొరికింది, నువ్వు ఎప్పుడూ సులువుగా దొరికే ఉపాయాన్నే వాడుతూ ఉంటే స్వయం శక్తి లేదు. నీ భార్యను ఒకటి తీసుకెళ్తే వాడిని కొట్టలేని దుస్థితిలో ఉన్నాడు, నువ్వు ఇంకొకరి సహాయం కోసం చూస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాడు? ఇంకోటైతే సాధారణమైన వ్యక్తులు వేరు, అల్లావుద్దీన్ బుద్ధిమంతుడు. వాడు 3 రోజుల పాటు ఒక గుహలో ఒక మట్టి దాంట్లో ఇరుక్కుపోయి ఉండి కూడా ప్రాణాల మీద తీపితోటి బయటకు వచ్చాడు. సులువుగా మార్గం దొరికింది కాబట్టి జీని దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా వ్యాపారం చేశాడు, ఆ డబ్బుతోటే బతుకుదామని అనుకోలే. అంటే బుద్ధిమంతుడు అనమాట వీడు. వీడేం చెప్పాడంటే, మాంత్రికుడు మళ్ళీ నోరు తెరవకుండా, ఎప్పటికీ మంత్రం వేయలేకుండా అతనికి చేతి వేళ్ళు పళ్ళు తీసేయమని చెప్పాడు భూతానికి. మాంత్రికుడిని మంత్రం చదవటానికి వీలు లేకుండా చేసేసింది భూతం. ఆ తర్వాత ఇంకా ఏం కావాలి నీకు అని అడిగింది. నేను నిన్ను విడుదల చేస్తున్నాను, ఎప్పటికీ నువ్వు ఇది దీపంలో ఉండక్కర్లేదు, ఇది ఒట్టి దీపం అయిపోవాలి, నువ్వు రావక్కర్లేదు మా కోసం, నేను నా స్వయం కృషితోటి నేను వ్యాపారం చేసుకుని మా అమ్మని నా భార్యని పోషించుకుంటాను, ఈ మక్కా నగరంలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాను. నువ్వున్నావన్న ఆశతోటే కదా మాంత్రికుడు ఇదంతా చేశాడు. నాకు కూడా నువ్వు దొరికావు, సులువుగా సంపాదించే విధానం ఉంది కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను, నిన్ను విడుదల చేస్తున్నాను, ఈ దీపం నుంచి నువ్వు ఇక ఈ దీపంలోకి ప్రవేశించక్కర్లేదు. అంత పెద్ద జీని కూడా చక్కగా వెళ్ళి అందులో కూర్చునేది, రుద్దితే బయటకు వస్తుంది. విడుదల ప్రకటించేశాడు. దాంతో ఈ జీని ఏం చేసిందంటే చాలా మెచ్చుకుని, నువ్వు గొప్ప పేరు తెచ్చుకుంటావు, ఎప్పటికీ నీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ప్రపంచం చెప్పుకుంటుంది. ఇప్పుడు వీడికి ఈ త్యాగబుద్ధి లేదనుకో, వాడు గ్రీడీగా ఉండిపోతాడు. ఇప్పుడు ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని రుద్దటం, దాని సహాయం భూతం సహాయం తీసుకోవడం చేసేవాడు. మానవ ప్రయత్నం చేయటల్లా. ఇప్పుడు మానవ ప్రయత్నం నేను చేసుకుంటానని చెప్పి భూతాన్ని పంపించేశాడు. ఆ భూతం ఎప్పుడైతే ఈ మాట అందో ఈ దీపం ఢామని పగిలిపోయింది. ఇంకెవ్వరూ దాన్ని యూజ్ చేయలేకుండా ముక్కా చెక్క అయిపోయింది అనమాట. ఈ భూతం కాస్త మాయమైపోయింది. రాజుగారికి వజ్రాలు ఉన్నాయి, ఇతని దగ్గర ఇతని సంపద ఉండిపోయింది. ఇతను వ్యాపారం చేసుకుంటూ ఆ మక్కా నగరంలో ఎంతమందికో సహాయం చేస్తూ చక్కగా భార్యతోటి పిల్ల జల్లాతోటి హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి.
చాలా బాగుందండి. చిన్న పిల్లల కథ. ఆ, ఇందులో ఉన్న ప్రధానమైన నీతి ఏంటంటే ఈజీగా దొరికేవి ఈజీగానే పోతాయి. పోతాయి. నువ్వు కష్టపడి సాధించుకున్నది ఎప్పటికీ పోదు. కాబట్టి కష్టే ఫలి అది చెప్పాలి. సరదాగా అయిన కథ, చివరికి నీతి. అద్భుతం, సూపర్, చాలా బాగుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జీ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.